హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క డే 28లో మనం వచ్చి జావా ప్రోగ్రామింగ్ అసెస్మెంట్ గురించి మనం వచ్చి క్వశ్చన్స్ క్లియర్‌గానే తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, నేను ఎవ్రీ టైమ్ మీకు ప్రోగ్రామింగ్ అసెస్మెంట్ అనేది ఎందుకు ఇస్తున్నా అంటే నార్మల్‌గా మీరు వచ్చామంటే ఎవ్రీ కాన్సెప్ట్ నేర్చుకున్న వెంటనే మీరు వచ్చామంటే సమ్ ప్రాబ్లమ్స్ అనేది ఆ కాన్సెప్ట్ రిలేటెడ్‌గా మనం సాల్వ్ చేసినట్లయితే మీకు క్లియర్‌గా ఆ కాన్సెప్ట్ అనేది అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, దానికి బేస్ చేసుకొని నేను వచ్చి ఇక్కడ ప్రోగ్రామింగ్ అసెస్మెంట్ అనేది ఇస్తున్నా. సో, ఈ వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మనం వచ్చి ఫర్ లూప్ యూజ్ చేసుకొని మీరు సాల్వ్ అనేది చేయండి. సో, ఒకవేళ మీకి రాకున్నా నో ప్రాబ్లమ్. మనం వచ్చి నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ఆన్సర్స్ అనేది మనం తెలుసుకుంటాం. సో, కాబట్టి మీరు వచ్చి ఎక్కడ చూడకుండా మీరు ఓన్‌గా అనేది ట్రై చేయండి. ఓకేనా. సో, ఇప్పుడు మీరు ఓన్‌గా ట్రై చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏమంటే ఇప్పుడు ఈవెన్ మీకొచ్చి మీరు ప్రోగ్రామ్ అనేది రాసినారు. బట్ మీకొచ్చి కరెక్ట్ అయిన అవుట్‌పుట్ రాలేదు. ఓకేనా. సో, మీరు మిస్టేక్‌గా రాసినారు. సో, మీరు నెక్స్ట్ మీకొచ్చి వీడియోలో చూసినప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్ చేసినారు అనేది మీరు రెక్టిఫై చేసుకొని మీరొచ్చి అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆటోమేటిక్‌గా మీకొచ్చి ప్రోగ్రామింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో, కాబట్టి ఓన్‌గా అనేది ట్రై చేయండి. సో, ఇప్పుడు మనం ఈ 4 ప్రాబ్లమ్స్ ఓకేనా. థియరిటికల్‌గా మనం తెలుసుకుందాం. సో, దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చి నోట్‌ప్యాడ్ అనేది ఎడిటర్‌ని ఓపెన్ చేసుకుంటున్నా. సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చి ఫస్ట్ ప్రాబ్లమ్ మనకేమని చూసినట్లయితే మనకొచ్చి ప్రింట్ ఆల్ ఆల్ఫాబెట్స్ యూజింగ్ ఫర్ లూప్. ఓకేనా. సో, మనకొచ్చి అన్ని ఆల్ఫాబెట్స్‌ని మనం వచ్చి ప్రింట్ అనేది చేయాలి. సో, ఇక్కడ నార్మల్‌గా మనం ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ, బి, సి ఇలా ప్రింట్ చేయలేం కదా! సో, దీనికోసం మనం వచ్చి ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకొని మనం ప్రింట్ అనేది చేయాలి. ఓకేనా. సో, నార్మల్‌గా మీకొచ్చి క్యారెక్టర్ యూజ్ చేసుకొని మీరొచ్చి ఏ టు జెడ్ అనేది ప్రింట్ చేయొచ్చు. లేదంటే మీకొచ్చి వాటి యొక్క యాస్కీ వాల్యూ బేస్ చేసుకొని మీరు ప్రింట్ అనేది చేయొచ్చు. సో, ఇప్పుడు యాస్కీ వాల్యూ బేస్ చేసుకొని ఎలా ప్రింట్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చి ఏ అనుకున్నాం. సో, ఏ యొక్క యాస్కీ వాల్యూ మనకొచ్చి 65 అనేది ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చి అలా మనకు అప్ టు మనకొచ్చి జెడ్ వరకు ఉంటుంది. జెడ్ ఎండింగ్ యాస్కీ వాల్యూ మనకెంత 90 అనేది ఉంటుంది. అదే స్మాల్ ఏ తీసుకున్నామనుకో, సో, మనకి 97 నుంచి స్టార్ట్ అయ్యి మనకొచ్చి స్మాల్ జెడ్ అనేది మనకొచ్చి 122తో ఎండ్ అనేది అవుతుంది. సో, మీరు ఈ యాస్కీ వాల్యూ బేస్ చేసుకొని మీరు కావాలంటే ప్రింట్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో, లేదంటే మీకొచ్చి 0-2 మనకొచ్చి 26 మనకు టోటల్‌గా 26 క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకొచ్చి సో, మనం లెస్ దెన్ అంటే మనకి ఎందుకంటే 0-25 వరకు మనం చెక్ చేస్తే చాలు. ఓకేనా. సో, ఎందుకంటే మనకి 26 అంటే మనకొచ్చి 0 అనేది తీసుకుంటున్నాం కాబట్టి. సో, ఇలా తీసుకొని మనకొచ్చి మీరు ఈ యాస్కీ వాల్యూని బేస్ చేసుకొని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఇది ప్రోగ్రామాటికల్‌గా మీరు ట్రై అనేది చేయండి. సో, చాలా విధాలుగా ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేయొచ్చు. సో, ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చి ఈ నంబర్‌ని మనం వచ్చి యాస్కీ వాల్యూగా ఎలా కన్వర్ట్ చేయాలి? ఓకేనా. సో, ఇప్పుడు మీకు నార్మల్‌గా మీకొచ్చి ఆహ్, కాదు క్యారెక్టర్‌ని మనం యాస్కీ వాల్యూగా ఇప్పుడు మనకిదొక క్యారెక్టర్ అనుకుందాం. సో, ఈ క్యారెక్టర్‌ని నేనొచ్చి యాస్కీ వాల్యూగా కన్వర్ట్ చేయాలంటే మనం నార్మల్‌గా ఇంట్‌కి మనం అసైన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇది 65 అనేది అయిపోతుంది. ఓకేనా. సో, ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చి ఏ ఈక్వల్ టు అని తీసుకున్నా. సో, మనకి ఇంట్ ఏ ఈక్వల్ టు మనకి క్యారెక్టర్ ఏ అనేది పెట్టినామనుకో ఆటోమేటిక్‌గా మనకొచ్చి దీని యొక్క వాల్యూ 65 అనేది అవుతుంది. ఓకేనా. సో, ఈ 65ని మళ్ళీ నేనొచ్చి ఈ క్యారెక్టర్ ఏకి కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎలా కన్వర్ట్ చేస్తాం? సో, దీనికి సంబంధించి ఆల్రెడీ మనం వచ్చి టైప్ కాస్టింగ్‌లో మనం నేర్చుకుంటాం. ఓకే. సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చి సేమ్ యాస్ టీజ్‌గా మనొచ్చి క్యార్. సో, ఇప్పుడు నేనొచ్చి క్యార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనేది తీసుకున్నాను. సో, ఇది డిఫరెంట్ ఏ అనేది అనుకుందాం. ఏ1 ఓకేనా. సో, క్యార్ ఏ1 ఈక్వల్ టు మనకొచ్చి సేమ్ క్యార్ ఆఫ్ ఓకేనా. సో, మనకొచ్చి 65. సో, ఇలా మెన్షన్ చేసినామనుకో ఆటోమేటిక్‌గా దీని యొక్క వాల్యూ అనేది మనకొచ్చి ఏ అనేది వస్తుంది. క్యారెక్టర్ ఈ. ఓకేనా. సో, ఈ విధంగా మీరు కావాలంటే కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు నంబర్స్‌లో ఉండే వాటిని. సో, ఎలా అయినా ట్రై చేసి మీరొచ్చి అవుట్‌పుట్ అనేది వచ్చేదానికి ట్రై చేయండి. రాకున్నా నో ప్రాబ్లమ్. ఓకే. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏమి అని చూసినట్లయితే మనకొచ్చి ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్ ప్రోగ్రామ్ ఇన్ జావా. సో, మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చి ఇన్‌పుట్ అనేది 2 అనేది ఇచ్చిన ఎగ్జాంపుల్‌కి. 2 అనేది ఇస్తే మీరొచ్చి 2 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ప్రింట్ చేయాలి. 2 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ అంటే 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2. 2 ఇంటూ 2 ఈక్వల్ టు మనకొచ్చి 2 టూ జా 4 నెక్స్ట్ 2 ఇంటూ 3 ఈక్వల్ టు మనకొచ్చి 2 త్రీ జా 6 నెక్స్ట్ 2 ఇంటూ 4 ఈక్వల్ టు మనకొచ్చి 2 4 జా 8 5 ఈక్వల్ టు మనకొచ్చి 10. సో, ఇలా మనకొచ్చి అప్ టు మనకొచ్చి 10 వరకు మనం ప్రింట్ చేయాలి. ఓకేనా. సో, 2 ఇంటూ 6 12 2 ఇంటూ 7 మనకొచ్చి 14 2 ఇంటూ 8 మనకొచ్చి 16 2 ఇంటూ 9 ఈక్వల్ టు మనకి 18 2 ఇంటూ 10 ఈక్వల్ టు మనకొచ్చి 20. సో, ఈ విధంగా మీరొచ్చి ప్రోగ్రామాటికల్‌గా మీరొచ్చి ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం వచ్చి ప్రింట్ అనేది చేయాలి. సో, ఇది కూడా మీరు ట్రై అనేది చేయండి. ఈజీగా వస్తుంది. ఓకేనా. సో, మీరు కొంచెం థింక్ చేస్తే మీకు ఈజీగా ఐడియా అనేది వస్తుంది. మీకు నార్మల్‌గా కన్కాటినేషన్ కోసం మనకొచ్చి ప్లస్ సింబల్స్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ.
ఓకేనా? సో, ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే మనకొచ్చేంటి రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ n నేచురల్ నంబర్స్. ఓకేనా? సో, ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఇక్కడ మనకి 5 అనేది ఇచ్చినాననుకో. సో, మీకొచ్చేంటి 1+2+3+4+5 దీని యొక్క సమ్ అనేది ఎంతొస్తుంది? ఐ థింక్ 15 అనుకుంటా. ఓకేనా? సో, 15. సో, ఇలా మనం ప్రింట్ అనేది చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను 10 ఇస్తే 10 వరకు మనకి 1+2+3+4+5 10 వరకు మనకి సమ్ అనేది ఎంత వస్తుందో అంతనే ప్రింట్ చేయాలి. ఐ థింక్ 55 సంథింగ్ ఎంతో వస్తుందనుకుంటా. సో, నార్మల్‌గా ఇది మనకొచ్చేవంటే అవుట్‌పుట్ అనేది రావాలి. ఓకేనా? సో, ఈ విధంగా మీరొచ్చేవంటే ప్రోగ్రామాటికల్‌గా ఇంప్లిమెంట్ అనేది చేయాలి. సో, ఇది కూడా మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది నెక్స్ట్ ప్రోగ్రామ్. సో, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమని చూస్తే మనకి రైట్ ఏ జావా ప్రోగ్రామ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్. ఓకేనా? సేమ్ దీనికి ముందొచ్చి n నేచురల్ నంబర్స్ అంటే మనకొచ్చేవంటే 1 మనం ఇచ్చిన ఎన్ని నంబర్ ఉంటుందో అన్ని నంబర్ వరకు. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ యాజ్ టీజ్‌గా 5 అనేది ఇచ్చిన. మనకి ఓన్లీ ఆడ్ నంబర్ సమ్ మాత్రం కావాలి. ఆడ్ నంబర్ సమ్ మాత్రం అంటే మనకి ఇప్పుడు 1 అనేది ఆడ్ నంబర్ ప్లస్ మనకొచ్చేటి 3 అనేది ఆడ్ నంబర్ ప్లస్ 5. సో, దీని యొక్క అవుట్‌పుట్ ఎంత మనకి 5, 8, 9. సో, 9 అనేది రావాలి. 5 అనేది ఇస్తే. ఓకేనా? సో, ఈ విధంగా మీరొచ్చారంటే ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో, మీకు క్లియర్‌గా థియరిటికల్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే జస్ట్ మీరు ప్రోగ్రామాటికల్‌గా ట్రై అనేది చేయండి. సో, మనం దీనికి సంబంధించిన ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలోనే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.